ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. రేపు రాత్రి 12 గంటల తర్వాత కర్కాటక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. గతంలో ఏనాడు చూడలేనటువంటి మార్పులు మీరు ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. కర్కాటక రాశి వారికి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలకమైన అంశాలలో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదం. మనోబలంతో ముందుకు నడిపిస్తుంది. ధర్మదేవత అనుగ్రహం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. అపార్థాలకు మీరు అసలు తావివ్వకుండా మాటల్లో నిదానం పాటించండి. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో శాంతంగా పనిచేయండి. ఎవరి మాటలను కూడా మనసుకు తీసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. చక్కటి అనుకూలత అనేది మీకు మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పాలి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అత్యధిక శాతం మీకు అనుకూలమైన ఫలితాలే అధికంగా ఉంటాయండి. రాజయోగ కారకుడైన కుజుడు 3వ ఇంట ఉండడం వృత్తి జీవితానికి ఒక గొప్ప వరం. మీ పరాక్రమం, చొరవతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. అయితే 8వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు, పై అధికారులతో అపార్థాలు అయితే కలగవచ్చు. ఆగస్టు 21 తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలో రావడం వలన పరిస్థితులు అనేవి మీకు చక్కగా మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తాయి. 2వ ఇంట్లో కేతువు ఉండడం వలన అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయితే సర్క్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. సమస్యలను ముఖ్యంగా వేడి, అజీర్తి మరియు మానసిక ఆందోళనను కూడా మీరు కలిగి ఉండవచ్చు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్త అయితే అవసరం. ఆగస్టు 21 నుండి శుక్రుడి అనుగ్రహం కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక కాంతి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయం ప్రథమార్థం కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు కూడా చూస్తారు. విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైనటువంటి 3వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే రాహు ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం, అనవసరమైన విషయాలపైకి మనసు మళ్ళడం కూడా జరగవచ్చు. దీనిని అధిగమించడానికి ధ్యానం, యోగా సహాయపడతాయి. ఈ నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు సానుకూల ఫలితాలు పెంచుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించడం మేలు. రాహు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. అవసరమైన వారికి సహాయం చేయండి. కేతువు కోసం ప్రతి మంగళవారం గణపతి
గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అని జపించండి. గురువు కొరకు ప్రతి గురువారం శివాలయానికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి. పెద్దలను గురువులను గౌరవించండి. మానసిక ప్రశాంతతకు ప్రతి సోమవారం శివుడిని పాలాభిషేకం చేయడం వలన మీకు మనశ్శాంతి పూర్తిగా లభిస్తుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఆలోచనలు అనేవి వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు, టగటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఏదైనా ఒకవేళ ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్య ఏదైనా వచ్చినట్లయితే ఆ సమస్యను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం ఉంటుంది. అందుచేత వీరు మూత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తొలగుతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా కనిపిస్తుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కూడా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలం విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు మారిపోతూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, వారి సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తిండి బండారములు, పానీయాలు వ్యాపారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి. అదేవిధంగా ఆదా వ్యయాలు ఎందుకు కూడా చాలా జాగ్రత్తలు పడుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.